పాకిస్తాన్ సైనికులకు దొరికినప్పుడు వాళ్ళు కొడుతున్నప్పటికి కూడా వాయిస్ లో ఏ మాత్రం భయం లేకుండా నేను ఇండియన్ ఆర్మీని, ఎస్ నా నంబర్ ఇది అని చెప్పినటువంటి అభినందన వస్తారు. సో ఎలాంటి సంఘటన అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, అతనికి ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి అప్పుడు? ఇవన్నీ కూడా మన ఇండియన్ సోల్జర్స్కి, మాకి స్పెషల్గా, నేను ఎందుకంటే ఇండియన్ సోల్జర్గా మాట్లాడుతున్నాను, మాకేం కొత్త కాదండి. వీఆర్ ట్రైన్డ్ టు డూ దట్. మేము అది చేయటానికి, అలా చేయటానికే మేము సోల్జరింగ్ మా టోటల్ వర్క్మ్యాన్షిప్ ఏదైతే ఉందో, మా స్కిల్ ఏదైతే ఉందో అదే. సో ఈరోజు అభినందన్ ఏదైతే చేశాడో, లొకేషన్ అడిగాడు. మీకు తెలుసు పాకిస్తాన్ ఎప్పుడు కూడా బేనియత్ అంటాం హిందీలో, ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంది. నేను ఎక్కడున్నాను అంటే నువ్వు ఇండియాలో ఉన్నావు అన్నారు వాళ్ళు. అప్పుడు అభినందన్ నేను ఇండియాలో ఉన్నానా లేదని కనుక్కోవటానికి భారత్ మాతాకి జై అనటము, ఆ తర్వాత వీళ్ళు వెంబడించటము, ఆ తర్వాత అభినందన్ పిస్టల్ గాలిలో 2 రౌండ్స్ ఫైర్ చేసి పరిగెత్తటము, ఆ తర్వాత ఒక పాకిస్తాన్ ఆర్మీ క్యాప్టెన్ అతన్ని క్యాప్చర్ చేసి సేఫ్గా తీసుకురావటం జరిగింది. సో అతనికి ఫేస్లో బ్లడ్ వచ్చినా కొట్టినా ఇవన్నీ కూడా మామూలే. సో మామూలు అని అంటే ఇవన్నీ పెద్ద ఒక సోల్జర్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి విషయాలు కాదు, ఎందుకంటే మనోబలం అన్నింటికంటే గొప్ప. ఎస్పెషల్లీ శత్రు దేశంలో ఉంటూ భారత్ మాతకి జై అనడం అనేది ఎలా చూడొచ్చు. అందుకే వీరుడు శూరుడు అభినందన్ అని అంటున్నాం. అంటే మనకి ఏదైనా తెలుగు భాషలో వర్ణించేటటువంటి భాష ఉంది అని అంటే మనం వర్ణించలేనటువంటి భాష, అందుకే ధీరుడు శూరుడు ధైర్యవంతుడు అని అంటున్నాం. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఇండియాకి వచ్చాడు. మరి ఇండియాకి రావటం అనేది ఇంటర్నేషనల్ ప్రెషరే అనుకోండి, లేదా ఇంకేం చేస్తారో నేను హ్యాండ్ ఓవర్ చేయకపోతే అనే పాకిస్తాన్కి భయమే అనుకోండి. సో ఇలాంటివి ఆ తర్వాత ఒకవేళ దీన్ని అడ్డంగా పెట్టుకొని మనం శాంతి అని అంటే ఏదైనా మన మీద అటాక్ తక్కువ చేస్తారేమో, లేకపోతే మిగతా టెర్రరిస్ట్ క్యాంపులు మిగిలిపోతాయేమో, సేఫ్ అవుతారేమో, పాకిస్తాన్ ఎక్కువ ప్రెషర్ ఉండదేమో భావించినటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్లో అది అనౌన్స్ చేసి చేయించటం అనేది కూడా ఒక ఇది. తర్వాత మీకు అందరూ తెలిసిన విషయమే, మోడీ గట్టి స్వరంతో వినిపించాడు, 7 రోజుల్లో మీరు ఒకవేళ అభినందన్ని హ్యాండ్ ఓవర్ చేయకపోతే యాజ్ పర్ జెనీవా కన్వెన్షన్ ప్రిజనర్ ఆఫ్ వార్ కింద మా పైలట్ని మాకు ఇవ్వకపోతే మీ సంగతి ఏంటో చూస్తాము అని వార్నింగ్ ఇవ్వటంతో వాళ్ళు 2 రోజుల్లోనే 36 అవర్స్ 1.5 సేమ్ డేనే వాళ్ళు అనౌన్స్ అవ్వటం, 2వ రోజు పార్లమెంట్లో అనౌన్స్ చేయటం, 3వ రోజు హ్యాండ్ ఓవర్ చేయటం అనేది జరిగింది. సో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు అన్నారు ఇంతకుముందే కుక్కతో ఒక వంకర అన్నట్టు, వాళ్ళకు ఎన్ని చెప్పినా రోజు అబద్ధాలు. మేము 2 పైలట్లను పట్టుకున్నాం, 2 MiG-21లను కూల్చేసాము, లేకపోతే మేము మిలిటరీ ఇది నాన్ మిలిటరీ యాక్షన్ అయినప్పటికీ కూడా మిలిటరీ ఇన్స్టాలేషన్ని వాళ్ళు టార్గెట్ చేయటము, మిలిటరీ ఇన్స్టాలేషన్ పైన అంటే అలా వెళ్ళినప్పుడు ఎలాగో ఇండియా ఎదిరిస్తుంది, మనం అలా వెళ్ళి వచ్చినప్పుడు సరే మేము కూడా ఇండియా పైన బార్డర్ దాటి మళ్ళీ వచ్చాము అని చెప్పుకోవడానికి ప్రజలకు ఏదో ఒకటి చూపించాము. మీరు విని ఉంటారు బహుశా, ఆ రోజు ప్రెస్ రిపోర్ట్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, మీరు వచ్చారు మేము వచ్చాము అని. మేము వచ్చి ఏం చేశాము, మీరు వచ్చి ఏం చేశారు అనేది ఈరోజు దేశము ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇండియన్ సోల్జర్స్ వచ్చి ఏం చేశారు. ఒక టెక్నికల్ పాయింట్ చెప్పండి నాకు, ఏదైతే 1948లో కాశ్మీర్ రాజు మన భారతదేశంలో విలీనం చేయడానికి సిద్ధపడినప్పుడు అప్పటికే ఉగ్రవాదుల్ని కాశ్మీర్లోకి పంపించి కొంచెం ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మనం వశం చేసుకోలేమా? ఎందుకు ఈ అంతర్జాతీయ ఒప్పందాలు ఇలా మన రాజ్యాన్ని మన భూమిని ఆ దేశానికి అప్పచెప్పి ప్రేక్షకులాగా చూడాల్సిన అవసరం ఎందుకుంది? ముఖ్యంగా ఉగ్రవాదులంతా వాళ్ళ స్థావరాలంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఏర్పాటు చేసుకుని మన దేశంలోకి చొరబడుతూనే ఉన్నారు. ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. కానీ ఎందుకు పాక్ పైన మనం అలాంటి చర్య తీసుకోకపోవడానికి కారణం ఏంటి? జ్ఞానేశ్వర్ గారు, ఇదంతా కూడా పొలిటికల్ విల్ పవర్. పొలిటికల్ ఒకవేళ ఏదైనా తలుచుకుంటే ఏదైనా చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు కాశ్మీర్లో మిలిటరీకి మీరు ఏదైనా చేయండి అని పవర్ ఇచ్చారు. ఇప్పుడు వేరు వేయటము, ఆ ఉగ్రవాదులని నిషేధించటము, ఉగ్రవాద లీడర్లని అరెస్ట్ చేయటము, వాళ్ళని జైల్లో పెట్టడము, ఇంకా ఎవరైతే యాంటీ నేషనల్గా యాంటీ ఇండియన్గా ఉన్నారో, ఎవరైతే వందే మాతరం అనట్లేదో, ఎవరు భారత్ మాతాకి జై అనటం లేదో, వాళ్ళ పని స్టార్ట్ అయింది కాశ్మీర్లో. ఇది మీకు తెలుసు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని లక్షల మంది పండిట్స్ ఎవరైతే ఉన్నారు. నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు నేను కూడా వినేవాడిని, చూసేవాడిని. ఇన్ఫెంట్రీ మా తోటి వీళ్ళు సోల్జర్స్ చెప్పేవాళ్ళు, ఆప్ యహా రహేంగే తో ఆప్ మరేంగే, ఆప్ యహా సే నికల్ జావ్ అని చెప్పేసి ఒక లెటర్ పెట్టేటటువంటి పరిస్థితి ఇళ్ళకి. ఒకవేళ అది పెట్టకపోతే, ఒకవేళ అది చేయకపోతే ఆ నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళని కాల్చి చంపటము, లేదా వాళ్ళు చేయని అకృత్యాలు ఉండవు అసలు. ఇంటికి వెళ్ళటము, లేడీస్ని మిస్బిహేవ్ చేయటము,
వినకపోతే చంపటము, కాల్చటము, ముక్కలు చేయటము, ఇలాంటివన్నీ కూడా పాకిస్తాన్కి మాత్రమే ఇట్లాంటివన్నీ కూడా చెందుతాయి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.